దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎజ్రా, యాజకుడైన ఎజ్రా గురించి మనం నేర్చుకున్న తర్వాత నెహెమ్యా గ్రంథంలో నుండి దాదాపు 5 అధ్యాయాలను మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగాం. దేవుని పట్టణం మీద ఉన్నటువంటి రోషము, ప్రేమ అన్నీ కలిసి ఒక ఉద్యోగంలో ఉన్నవాడైన 4th క్లాస్ ఉద్యోగస్తుడైనా సరే అతను దేవుని సన్నిధిలో తన పట్టణాన్ని, దేవుని పట్టణాన్ని ప్రేమించి వారు దిల్లుతారన్న వాక్య ప్రకారంగా మరి ప్రేమించడం నేర్చుకున్నాడు గనక, మక్కువ కలిగి ఉన్నాడు గనక మరి నెహెమ్యా ఈ విధంగా దేవుని రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి, అక్కడికి వెళ్ళడానికి తగిన పరిస్థితుల కొరకు ఎలా ప్రార్థించాడు, రాజుగారు ఎలా శాంక్షన్ చేశారు, దేవుడు అతని కొరకు అన్ని పరిస్థితులను ఏ విధంగా సమకూర్చి జరిగించారో మనము 5 అధ్యాయంలో నేర్చుకున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో 10 నుండి 14 వచ్చిన వరకు మనం చదివితే 5వ అధ్యాయం వరకు దేవుని భయముతో చేస్తున్నాడు తప్ప ప్రతిఫలాపేక్షతో కాక మరొకటి కాక చేస్తున్నాను, అది నీకే తెలుసు, నీవే నాకు ప్రతిఫలం ఇచ్చువాడవని ధైర్యంగా ప్రకటిస్తూ పని చేసిన వాడు నెహెమ్యా. తాను మాత్రమే కాదు, అనేకులను దానిలో ఇన్వాల్వ్ చేశాడు. అంటే చెప్పాడు, మోటివేట్ చేశాడు. అతని మాటలను విని ఇన్స్పైర్ అయిన వారు, అవును కదా అనుకున్నవారు, వాళ్ళు అందరూ కలిసి 52 దినాలలోనే, అది 52 దినములకు ఆ కట్టడం పూర్తి చేశారని మనం తెలుసుకున్నాం. ఈ 6వ అధ్యాయంలోనే మరొక్క మాట మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఈ పని చేసేటప్పుడు ఎక్కడైనా ఏ పని అయినా దేవుని కార్యం జరుగుతుండగా దుష్టుడు అడ్డుకోవడం అనేది మనకు సహజంగా తెలిసింది. కాబట్టి అలా దుష్టుడు అడ్డుకుంటూ ఉండగా అది దుష్టుడిదేనని ఎరిగి ధైర్యంగా ఒక చేత ఈటను, ఒక చేత మరి పనికి కావలసిన పరికరాన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా మరి పని చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. పని మాత్రం ఆపలేదు. వాళ్ళు వస్త్రములు ఉతుకొనటకు తప్ప మరొక పని తీయలేదని విశ్రాంతి కొరకు తీసి కాసేపు హాయిగా రిలాక్స్ అయినట్టుగా ఎక్కడ లేదు. అంటే ఒక దేవుని పనికి పూనుకున్న వాళ్ళు పని పూర్తయ్యే వరకు దీక్షతో, పట్టుదలతో చేశారు. ఆ పట్టుదల, ఆ దీక్ష ఎవరిలో నుండి వాళ్ళందరిలోనికి వచ్చింది అంటే ఒక నెహెమ్యా. ఆ ఎజ్రా గ్రంథంలో ఒక ఎజ్రా, యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకుడైన ఎజ్రా దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలని ఉపదేశించాడో, ఎలాగందరిని ఒక తాటిపైకి తెచ్చాడో మనం నేర్చుకున్నాం. ఇక్కడ కూడా నెహెమ్యా ఒక్కడు రోషం కలిగి నిలబడితే ఇతనికున్న పట్టుదల, ఇతనికున్న రోషం, ఇతనికున్న ఆ దేవుని వేళ ఆ మక్కువ, ఆ ప్రేమ అందరిలోనికి అక్కడ ఉన్న పెద్దలకు వాళ్ళకి వచ్చి అందరు కలిసి ఆ పని చేశారు, కూలుకున్నారు, విజయం సాధించారు. అడుగున కూడా ఆటంకాలు వస్తున్నాయి. సన్బల్లట్ అని, టోబియా అని, ఇంకొకడు అడ్డుపడుతూనే ఉన్నారు. షేమయా అని వీళ్ళు అడ్డుపడుతూ వాళ్ళు హేళన చేశారు. వీళ్ళంట గోడ కడుతున్నారంట, ఒక నక్క దాని మీదకి ఎదిగితే కుప్ప కూలిపోద్ది అని చెప్పేసి హేళనగా మాట్లాడుకున్న వాళ్ళ మాటలు పట్టించుకోలే, వాళ్ళ వైఖరి పట్టించుకోలే, వాళ్ళ కడుపులో ఉన్న ఆ యొక్క కుట్రను పట్టించుకోలే. మేము దేవుని పనికి పూనుకున్నాము, ఆయన దగ్గర మొరపెట్టి
మేము బయలుదేరాము. అన్ని ప్రొవైడ్ చేశాడు దేవుడు మాకు, అన్ని విధాల సహాయం అందిస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు మేము పని చేయడానికి పూనుకుంటాము. ఆయన మాకు మేలు చేస్తాడు, మమ్మల్ని దృష్టి ఇస్తాడని ఒకే ఒక ధైర్యంతో అడుగు వేశాడు. అలా అడుగు వేసి జరిగిస్తూ 52 దినాలకే ప్రాకారం మొత్తం కట్టాడు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో యెరూషలేము సంగతులన్నీ ఒక్కొక్కటి ఎవరో రికార్డు చేసి మనకు చూపిస్తూ ఉన్నారు. చూస్తుంటే ఎంత పెద్ద గోడ, నెహెమ్యా ఈ గోడను నిర్మించాడు నెహెమ్యా కాలంలో అని చెప్తుంటే, అబ్బా ఇంత పెద్ద గోడను ఎంతమంది రాత్రి పగలు కష్టపడి మరి దానికి సంబంధించిన మెటీరియల్ అన్ని రాజుగారు సమకూర్చి తెచ్చుకొని 52 రోజులు, నెలలు కాదు రోజుల్లో పూర్తి చేశాడంటే ఎంత పట్టుదల గల మనిషి, ఎంత రోషం గల మనిషి అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము నెహెమ్యాకి ఎంత రోషం ఉందంటే అతడు ఒక పరిస్థితిని సరిచేసే రోషం ఉంది, అతను సరి చేయగల సమర్థత ఉంది, ఆశ ఉంది. అంటే ఈ ఆశ, ఈ రోషము, ఈ మనుషులను సరి చేయగలిగిన సమర్థత పాస్టర్లకే ఉండక్కర్లే, ప్రతి విశ్వాసకి ఉండొచ్చు. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డకు ఆ రోషం ఉండాలి, ఉండి తీరాలి. ఈయన పాస్టర్ కాదు, నియమించబడిన యాజకుడు కాదు, ఏం కాదు, కానీ దేవుని పనికి, దేవుని సన్నిధికి, దేవుని పట్టణానికి నష్టం కలగడం చూసి, అగ్నితో కాల్చబడడం చూసి సహించలేక కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన. ఈ మనుషుల్లో ఉన్న ఈ స్వార్థం అనేది ఎప్పుడు తగ్గిపోద్దు, దైవికమైన విధానం ఎప్పుడు వస్తుందో అప్పుడే దేవుని రాజ్య విస్తరణ జరుగుద్దండి. దేవుని రాకడ కూడా వస్తుంది. బాగా నా మట్టుకు అన్నదే చాలా ప్రబలిపోయింది ప్రపంచం అంతా కూడా. మనుషులతో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదేమో మొట్టమొదటిగా దేవుడు నేర్పిన సూత్రం. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లోనే ఇమిడ్చిపెట్టి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో అలాగే నిన్ను ప్రేమించుకొని ఇలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నరకం నుండి తప్పించుకోవడానికే కదా నువ్వు ప్రేమించుకొని దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందావు. దయగలవాడు తనకే మేలు చేసుకున్నానని వాక్యంలో ఉంది. అంటే నీ శరీరం మీద, నీ ఆత్మ మీద నీకు ప్రేమ ఉంటే నీవే మేలు చేసుకుంటావు. అక్కడితో సరిపోదట. నీకు నీవే మేలు చేసుకున్నావు, వావ్ ఎంత గొప్పవాడు, ఎవడన్నా నిన్ను పొగిడితే నీకు నాశనమే నష్టమే అన్నారు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు దేవుడు. అది చాలా మంది క్రైస్తవ జనాంగం ఏంది, మామూలు మనుషులు ఏంది, అది విస్మరిస్తున్నారు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ నెహెమ్యా అలా లేడు. తాను చేయదగిన పని, తాను చేయాల్సిన పని అది ఏంటో తను ఎరిగి, యాజకుడు కాకపోయినా మామూలు ఒక ఉద్యోగికి దేవుని పక్షంగా రోషం వచ్చి అతను నిలబడ్డాడు, అనేకులు నిలబెట్టాడు. ఆ కార్యాన్ని, ఆ యొక్క పడిపోయిన గోడను పూర్తి కట్టాడు. అయితే అది పూర్తి చేసి ఇంకా ముగించక ముందుకి ఎట్లనైనా వీళ్ళను దేవుని కోపం వీరి మీదకి వచ్చేలాగా, అందరు బిచ్చి అని అనేలాగా, ఇంత చేశాడు కానీ ఇదే పద్ధతి, ఇది ఏంటి ఇలా చేశాడు చివరికి అని అనేలాగా దుష్టుడు ఎక్కడికక్కడ అడుగున వెంటాడుతూనే ఉన్నాడు. అయితే గమనించుకోవాలి, ఇల్లాలకైతే ఒళ్ళంతా కళ్ళు ఉండాలంట. నేను ఒక స్త్రీ ఇల్లును పరిపాలన చేస్తూ దేవుని కొరకు తన బిడ్డలు, తన భర్తను నడిపించాల్సిన బాధ్యత దేవుడే అప్పగించాడు. నాకైతే అవన్నీ ఏమీ లేవండి అని చేతులు దులుపుకొని బతికే ఆడోళ్ళు ఉన్నారు. అక్కడ దేవుడు ఎక్కడైతే నేనేం చేయలేదండి. ఎవరు చెప్పలేదండి అంటారా? ఇప్పుడు చెప్తున్నాం కనుక ఎంతమంది వింటారో వాళ్ళందరూ కూడా ఆ మాటను పాటిస్తారు. 31వ సామెతల గ్రంథం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఎన్నడూ చదవలేదా మీరు? నెలకోసారి ప్రతి నెలలో చదవాలి కదా. మేము చదివిన నెలలోనండి 28 రోజులే వచ్చినాయండి, అందుకని మేము అక్కడ దాకే చదివాం. మీరే కదండి డేట్ వైజ్గా చదవమన్నారు. బాధ్యతలు. ఒక ముద్ద మిగిలితే తినేస్తానుగా, ఒక ముక్క మిగిలితే మామూలు ఒక్కటే కదా నోట్లు వేసుకుంటానుగా.
అలాంటి వాక్యం చదవడానికి అట్లా అశ్రద్ధ చేస్తే నష్టపోతాం. దేవుని కార్యాల మీదనే అశ్రద్ధ ఉన్నవాడు శాపగ్రస్తుడని వాక్యం. దేవుని కార్యాలంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడో నువ్వు చెయ్యాలిగా. ఆ కార్యాల మీద నీకు శ్రద్ధే లేదు. నన్ను ప్రేమించమన్నాడు పూర్ణ హృదయంతో. ఆయనను ప్రేమించడం ఎలాగో నిన్ను నీవు ప్రేమించుకొని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించమన్నాడంటే క్రియల ద్వారా ఆ ప్రేమను రుజువు చేయమన్నాడు. అగ్నిలోని లాగినట్టు కొంతమందిని రక్షించమన్నాడు. వంకర దారి పోతే మరి అక్రమంగా నడిస్తే వాళ్ళకు బుద్ధి చెప్పమన్నాడు. దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన విధానం బ్రతకపోతే తరతమ భేదము లేకుండా ఆనాడు లేవీయులు ఖడ్గం పట్టుకొని అందరినీ హతమార్చారు. ఈనాడు వాక్య ఖడ్గం పట్టుకొని వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యాన్ని, వాళ్ళలో ఉన్న అవివేకాన్ని, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని, వాళ్ళలో దేవుని మీద తిరుగుబాటుతనాన్ని, అశ్రద్ధను నీవు గ్రహిస్తే నీవు దాన్ని తీసిపారు. పాస్టర్ గారికి అప్పు చెప్పామండి, గుడికి వెళ్తానే ఉన్నాడండి. మరి ఇక నేనేం చేయనండి. అన్న అమ్మ అయ్యను పెద్దోళ్ళను దేవుళ్ళు ఎక్కడో పాస్టర్ గారు ఉన్నాడు, ఆడేమో నిప్పుల్లో దూకుతున్నాడు. నువ్వు చూస్తూ ఊకుంటావా? అప్పుడు అరుస్తావుగా, అప్పుడు లాగుతావుగా, అప్పుడు పిలుస్తావుగా, అసలు బయటపడేలా చూస్తావు. ఆ వామ్మో అయ్యను మొత్తుకుంటావు, గోల గోల చేసేస్తావు కదా. మరి ఆత్మరక్షణ మీద నీకు అంత లేదా? అట్లా లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళకి ఇన్స్పైర్గా ఉన్నాడు ఎవరు? నెహెమ్యా. దేవునికి మహిమ. రాజు దగ్గర గిన్నెను అందించి ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు. కానీ దేవుని మరి స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, దేవుని పట్టణాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నెహెమ్యా గ్రంథం మరలా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అడుగడుగున్న ఆటంకాలే వచ్చాయి. చాలా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, రాత్రి పగలు వీళ్ళు పనిచేశారు. త్వరగా ముగించాలన్న తాపత్రయం. మళ్ళీ నేను జాబ్లు చెప్పాను, ఇంత టైం అయితే నాకు సరిపోద్దయ్యా అని చెప్పాను. అంత టైంలో నేను ముగించి వెళ్ళాలి నేను అక్కడికి కదా. కాబట్టి నేనేమి మళ్ళీ ఇక్కడ ఉండేవాడిని కాదు, శాశ్వతంగా రోజు కొంచెం చేయడానికి కదా. అందుకని మరి ఆ పనులు త్వరగా చేయాలి. అందుకని రాత్రి పగలు నక్షత్రములు కనబడు వరకు మేము పని చేస్తూనే ఉన్నాం. దేవుడు మా పక్షంగా కార్యం చేస్తాడని మేము అర్థం చేశాం. ఈ ప్రకారం మేము పని అందు ప్రయాసపడి తిని సగం మంది ఉదయం మొదలుకు నక్షత్రములు అగ్గుపడే వరకు ఈటలు పట్టుకుంటే తక్కిన వాళ్ళు పని చేశారంట. ఇదంతా వాళ్ళకెంత నిబద్ధత ఉంది, వీళ్ళకెంత నిబద్ధత ఉంది. ఇదంతా ఒకే ఒకడు ఆ రోషాన్ని పుట్టించగలిగాయి. నీ కుటుంబంలో రోషం తీసుకొచ్చి సక్రమంగా నడిపించాల్సింది నువ్వే. అలాగే భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆ పనికి పూనుకుంటే తప్పకుండా వాళ్ళు ఆశీర్వదించుకుంటారు. అది ఎవరిలో రాకడం మా వాడికి వస్తుంది అనుకున్నానండి, రాలేదని చదివించినా దండగా నువ్వుంటే అది ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళే ఆ రోషంతో ఉండాలి. నెహెమ్యాకి తెలిసింది ఆ సంగతి. తాను ఉపవాసం ఉన్నాడు, తాను దేవుని దగ్గర తగ్గించుకున్నాడు, వారి పాపాలన్నీ తన పాపాలుగా ఒప్పుకున్నాడు, ప్రార్థించాడు, బయలుదేరాడు. రాజుగారి మనసు మార్చయ్యా, నేను వెళ్ళాలి, ఎలాగైనా మళ్ళా దాని పునర్నిర్మించాలి అని ప్రార్థన చేస్తే కదండి రాజుగారి సెలవిచ్చి దేవుడు అన్ని ప్రొవైడ్ చేశారు. దేవునికి మహిమ కలిగినగా 52 రోజుల్లో గోడ కట్టారు. అడుగడుగున ఆటంకాలు వస్తూనే ఉంది. ఒక పెద్ద ఆటంకం ఎలా వచ్చింది అని అంటే, వచనంలో ఉంటాడు, అందులో షెమాయ యొక్క ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి అక్కడికి వస్తే అతడు బయటికి రాకుండా నిర్బంధించబడ్డాడు. అతడు అంటాడు, ఈ రాత్రి మనం నిన్ను చంపుటకు కొంతమంది వస్తున్నారు కనుక దేవుని మందిర గర్భాలయములోనికి వెళ్ళి మనం పోయి తలుపులు వేసుకుందాంరా అని చెప్పాడు. చెప్తే అన్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. ఇవాళ రేపు చాలా మందికి అర్హత లేకున్నా బలిపీఠం ఎక్కేస్తారు. అర్హత లేకున్నా వాళ్ళు యాజకులు చేయాల్సిన పనులు చేస్తారు, అభిషేక్తులు చేయాల్సిన పనులు చేస్తారు. ఇలాంటి ఆడోళ్ళు, మగోళ్ళు, బుద్ధిహీనులు, అవివేకులు మూడు మంది ఉంటారు. దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్తా ఆ పని చేయాలంటే, నీకు చెప్పని పనులు నువ్వు ఎలా చేస్తావు?
ఆనాడు ఏషియా అనే ఒక రాజు బలిపీఠం ఎక్కితే యెరోబాము ఎక్కితే ఏషియా అన్నాడు, ఏంటి నువ్వు బలిపీఠం ఎక్కావు? నువ్వు రాజు, నువ్వు యాజకుడు కాదు, బలిపీఠం ఎక్కే అర్హత నీకు లేదు అంటే వాడిని పట్టుకోండి అన్నాడు ఆ రాజు షేజాకి, ప్రవక్తను, యాజకుడిని. అప్పుడు ఆయన ఏమైంది? అది చెయ్యండి కదా, అర్హత లేకుండా ఎక్కడమే. అయ్యో నాకు తెలియదండి, అవును కదా నేను రాజును కదా, నేను ఎక్కకూడదు కదా బలిపీఠం అనుకోలేదు. నన్ను అడ్డుకుంటాడా, నా ఇష్టాలు నెరవేర్చనివ్వడా అని వాడిని పట్టుకొని నన్ను ఏళ్ళు చూపించాడంట. ఆ చెయ్యి అంతే ఎండిపోయింది కదా. కాబట్టి ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి కనుక యేసయ్యను చూడాలి, యేసయ్య వాక్యాన్ని చూడాలి, ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వారిని చూడాలి. దేవునికి మహిమ కలుగునక. ఇక్కడ గర్భాలయంలోకి వెళ్ళి మనం దాక్కుందాం రండి, మనం ఇంకా చంపేస్తారు వాళ్ళు, ఈ రాత్రి మనం అట్లా దాక్కుంటే నేను స్థుతించలేను, నా వంటకి వాడు అసలు పారిపోవచ్చున అంటూ ఏమంటాడు, నేను ఇంతటి వాడైన నేను నా ప్రాణము రక్షించుకున్నట్టు గర్భాలయమున ప్రవేశించవచ్చున. గర్భాలయములకు వెళ్ళవలసిన వాడు సంవత్సరానికి ఒకవాడు ప్రధాన కాపురి మాత్రం యాజకుడు అంటారు. నేను ఎందుకంటా, నేను ఒక ఉద్యోగస్తుని, నేను ఇలా ఆవరణంలో ఉండి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించి ఫలం పొందుకునేవాడిని అంతే తప్ప నాకు లేదు అది కాదు. కాబట్టి అతను తన లిమిట్స్ ఏంటో తెలుసుకున్నాడు, తనకు దేవుడు అప్పగించింది ఏంటో తెలుసుకున్నాడు, తన ఆజ్ఞలు ఏంటో తెలుసుకున్నాడు, దేవుడు ప్రజలకు ఏమి ఇచ్చాడో తెలుసుకుని ఆ ప్రకారంగా నడుస్తూ ప్రాణ భయం ఉంది, మనం తరుగుతున్నారు, వాళ్ళు వస్తున్నారు కనుక మనల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాం, మనం గర్భాలయంలోకి తలిపేసేసుకున్నామా అని అంటే నా అంతటి వాడు ఇలాంటి పిచ్చి పని చేయడు, నేనేంటి, నా రోషం ఏంటి, నా విధానం ఏంటి, నా పద్ధతి ఏంటి, స్టేట్ ఫార్వర్డ్గా నడిచేవాడిని, ముక్కుసూటిగా మాట్లాడేవాడిని, ఎక్కడ చిన్న అవివేకం అజ్ఞానం కనపడితే కూడా సహించని వాడిని నేను, సరి చేయబడాలని ప్రయత్నించేవాడిని నేను. అలాంటి వాడు నేను నా ప్రాణం దక్కించుకుంటే నేను వెళ్ళి దాక్కున్నా, ఆ చెయ్యకూడని పని నేను చేయను అన్నాడు. అన్న తర్వాత గర్భాలయమున ప్రవేశించవచ్చున, నేను అందులో ప్రవేశింపనంటిని. ఆ తర్వాత తెలిసింది అసలు ఎవరూ అతన్ని పంపలేదని, వేరే శత్రువులు అతనికి లంచమిచ్చి ఏ విధంగానైనా నెహెమ్యాను తప్పులో ఇరికించవచ్చు, అతన్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చని దేవుని ఉగ్రతని మీదకి వచ్చేలా చేయొచ్చని ప్రయత్నించారు. చూసారండి, నన్ను దిక్కల శత్రువులు గమనిస్తూనే ఉంటారు. ఎవరు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అనుసరించిన ఇతరులను ప్రేరేపిస్తారు, ఇతరులకు ప్రకటిస్తారు, ప్రార్థిస్తారు. వాళ్ళకి ఎప్పుడు శత్రువులు చుట్టూనే ఉంటారు, కానీ అది కూడా పసిగట్టాలి. ఏమి అమాయకులైతే పాపం అని అనుకోదు, నష్టపోతాం మనం. బుద్ధిహీనులై ఉండొద్దు, బుద్ధివంతులై ఉండనండి, జ్ఞానహీనులై ఉండొద్దు, భక్తిహీనత జ్ఞానహీనత ఇవన్నీ ఎందుకు పనికిరాని అని చెప్పింది దేవుని వాక్యం. కాబట్టి ఇవన్నీ దేవుని దగ్గర అడిగి ఉండవలసినంత స్థాయిలో ఉండాలి. 13 ఉండాల్సిన బ్లడ్ నాకు 10 ఉందంటే, అమ్మో 10 ఉందా ఎట్లా అని కంగారు పడుతున్నాం మేము. మరి బుద్ధిహీనత అంటే ఏంది? ఉండాల్సినంత బుద్ధి లేదు. భక్తిహీనత అంటే ఏంది? ఉండాల్సినంత భక్తి లేదు. రక్తహీనత అంటే ఏంటో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిపూర్ణులముగా ఉండాలి తప్ప మనం సగం ఉండకూడదు. ఎప్పుడైతే గ్రహింపు కలిగాడో అక్కడికి వెళ్ళనన్నాడు. హనన్యాకు యెరూషలేం పైన అధికారం ఇచ్చాడు. జనసంఖ్య వేయుటకు దేవుడు అతని హృదయంలో తలంపు పుట్టించినప్పుడు అతడు అలా చేద్దామని అందరినీ సమకూరిస్తే అంతలో అక్కడ వంశావళి గ్రంథం దొరికింది. ఇంకా అది రాయడం మానేసిన తర్వాత కొంతమంది మాత్రం 61వ వచనంలో మరి అసలు ఇశ్రాయేలులో కాదు ఏమి ఇంటి పేర్లైన వంశావళైన కనపరచలేకపోయారు. సరే, ఇలా ఉండగా దేవుని ధర్మశాస్త్రాన్ని వారికి వినిపించాలని నెహెమ్యాకు మనస్సు కలిగి 8వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు ఎజ్రాను
గ్రంథము తెమ్మని చెప్పి ఎజ్రా శాస్త్రితో అక్కడ బలిపీఠం ఎలాగ చదువువాడు గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులందరికీ పిలిపించి ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి ఆ జనులకు ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధతో వినే వాళ్ళందరికీ వినిపించుటకు ఎజ్రాకు ఆ పని అప్పగించాడు. అప్పుడు శాస్త్రియకు ఎజ్రా పనికొర కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఎప్పుడైతే ఇటు సైడ్ కొంతమంది నిలబడ్డారు, ఎప్పుడైతే ఎజ్రా అందరికంటే ఎత్తు స్థలం మీద ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తుండగా గ్రంథం విప్పాడో, విప్పగానే జనులందరూ నిలబడ్డారు. చాలా మంది ఆరాధనలో గ్రంథం పట్టుకొని విప్పగానే అందరూ లేచి నిలబడతాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని గౌరవించే విధానం బైబిల్దే అప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. అలాగే ఆరాధనలో మహాదేవుడైన వాడు మన మధ్యలోకి దిగువచ్చి సంచారం చేస్తున్నాడని ఎరిగి మనమందరం లేచి నిలబడి శక్తి కలిగిన వాళ్ళంతా ఆరాధన చేస్తారు. అలాగా ఎజ్రా ఎప్పుడైతే అందరికంటే ఎత్తుగా నిలబడి చూస్తుండగా గ్రంథం విప్పాడు, పగానే జనులందరూ నిలబడ్డారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు ఉంచుకొని యెహోవాకు నమస్కరించి దేవునికి మహిమ కలుగునగాక. లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్తూ ఉన్నారు. ఆ దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపిస్తూ జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. ఆ మాటలన్నీ విని జనులు చాలా దుఃఖపడి ఏడ్చారట. అప్పుడు అన్నారు ఎజ్రా గాని నెహెమ్యా వాళ్ళు అన్నారు, అట్లా ఏడవద్దు, ఇది దుఃఖపడొద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినం అని జనులతో చెప్పారు. అనుకున్న పని జరిగించాము, ప్రతిష్ఠించబడిన వారంగా మేమెక్కడా ఏ సాతాను మాటలకు కానీ దుష్టుడి ప్రలోభానికి లొంగకుండా నిలబడగలిగాం. జనాభా లెక్కలోనికి కొంతమందిని తీసుకురాగలిగాము, కొంతమంది ఉన్నారని గ్రహించగలిగాం. ఇలా సంస్కరణలన్నీ చేస్తూ దేవుని నామ మహిమ కొరకే మేము ఇవన్నీ జరిగించాం. అపవిత్రులుగా ఉన్నవారెవరు వారిని వేరుపరిచారు. ఎందుకంటే వాళ్ళు ఇంటి పేరు చెప్పట్లే, వంశం పేరు చెప్పట్లే, ఏం చెప్పట్లే. నేనంట ఎందుకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎట్లా తెలుస్తుంది? అమ్మ నానే చెప్పాలి. బాలుడు నడవలసిన త్రోవను అని నేర్పమని ఊరుకోలే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి 9 వరకు చదివితే కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు మీ పిల్లలకు, పండుకున్నప్పుడు మీ పిల్లలకు ప్రభువుని గురించి, ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి, కట్టడల గురించి చెప్పండి అన్నారు. ఏమండి, కొంతమంది మేము చిన్నప్పుడే దేవుని నమ్ముకోలే కదండి, మా పిల్లలు చిన్నప్పుడు అని వంక పెట్టుకొని మానేస్తారు. ఏదైనా ఒక విధానం నేర్చుకుంటే పిల్లలతో పంచుకోవడం అనేది దైవిక విధానం. నా పిల్లలు దూరంగా ఉన్నా నేను ఊరుకోను, లెటర్ అన్న రాసేదాన్ని, ఇప్పుడు ఫోన్లోనే కాదు ఫోన్లోనే అని చెప్తా. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ప్రేరేపిస్తున్నాడు, ఇది విధానం, ఇది పద్ధతి, మనం చెయ్యాలి, చేసి తీరాలి అని మనం మన పిల్లలకు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్తారండి? అది చిన్నప్పటి నుండి ప్రారంభించాలి. అప్పుడు నీకు ఇంకా దేవుడు తెలీదా? ఇప్పుడైనా ప్రారంభం, ఇప్పటికైనా హెచ్చరించు, ఇప్పటికైనా ఆ విషయమై వారిని ప్రభు సన్నిధిలో ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. ఎవరి కుటుంబాలను వాళ్ళు దిద్దుకుంటే అసలు గోళే ఉండదు కదండి. అన్ని దీపాలు ఎదిగించబడుతుంది, దేదీప్యమానంగా గుళ్ళో వెలుగుతుంది. ఆ వెలుగు ఎక్కడికో వెళ్ళి జనులు ఆకర్షించబడు. అందుకే చేశాడు మనల్ని దేవుడు. ఏమి పట్టించుకొని క్రైస్తవ జనాంగం మొద్దులుగా, భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, ఏం కావట్లేదని హాయిగా బతుకుతున్నారు. రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం ఎలా వస్తుంది, ఎలా మనుషులు ఎలా మారిపోతున్నారు, ప్రేమ లేకుండా ఎలా నాశనం అవుతుంది. ఇవన్నీ బైబిల్లో అంత్యకాల సూచనలు అని చెప్పాడుగా. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఎప్పుడు? రాకడ దినాల్లో. ఇవన్నీ నెరవేరేటప్పుడు మనం అలర్ట్ అవ్వకపోతే, సిద్ధపడకపోతే, మనం అనేకులను సిద్ధపరచకపోతే మరి నష్టపోయేది మనమేనని గ్రహించి మరి ఎజ్రా కానీ నెహెమ్యా కానీ ఇట్లా దేవుని మనల్ని అంగీకరించి నెరవేరుస్తున్నారో చూద్దాం. దేవుడు మన మొరలు విన్నాడు, మరలా గోడకట్ట కృప చూపాడు, సంస్కరణలన్నీ జరిగించుటకు దేవుడు కృప చూపాడు. కాబట్టి మీరు ఎవరు దుఃఖపడొద్దు, బాధపడద్దు. ఇది పరిశుద్ధ దినం. మీరు మంచి భోజనాలు, విందు ఏర్పాటు చేసుకోండి. లేని వారికి
వండుకోలేని వారికి మీరు పంపించండి అని చెప్పి చక్కని విధి విధానాలను వారికి నేర్పించాడు నెహెమ్యా ఎజ్రాతో కలిసి. ఇలాగా వాళ్ళందరూ చాలా మంది లేవీలు, యాజకులు రెండవ దినం కూడా ధర్మశాస్త్రమును వినటానికి ఎజ్రా యొద్దకు కూడి వస్తే, మోషే దయచేసిన గ్రంథములో 7వ మాసంలో ఇశ్రాయేలులు అందరూ కూడా పర్ణశాలల పండుగ చేయాలని ఉంది. అయ్యో మనం చేయలే ఇప్పటి వరకు, చేద్దామని మళ్ళా పూనుకున్నారు. ఒక మంచి పని చెయ్యాలి అని అర్థమైతే నెక్స్ట్ డే చేయాలి చెప్పారు. కానండి మా అయ్యగారు ఎక్కడండి చేత కుదరట్లేదండి అని వాయిదాలు వేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఒక మంచి పని మనం తెలిసిన రోజున వెంటనే ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరమని వీళ్ళు రుజువు చేశారు. అలాగే 8వ అధ్యాయం 17వ వచనంలో పర్ణశాలలు కట్టుకున్నారు, దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు. అప్పటి కాలంలో ఎంత హుషారుగా ఎంత చక్కగా యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలా చేసి ఉండేది. ఇప్పుడు బహు సంతోషంగా ఆ కార్యాలన్నీ వారు జరిగించారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ 24వ దినమందు ఇశ్రాయేలులు 9వ అధ్యాయం చదువుతున్నాం. ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి. ఎందుకని ఇంత సంతోషకరమైంది? ఇంతకు ముందే విందులు పంచుకున్నారు, ఒకరికొకరు వాళ్ళు వండుకున్నారు, మంచి విందులు ఏర్పాటు చేసుకున్నారు, పర్ణశాల పండుగలు చేసుకున్నారు. అప్పుడు కాలంలో జరిగినట్టు ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు జరగలే, ఇప్పుడు జరిగించారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఎందుకు 9వ అధ్యాయంలో మళ్ళీ ఏడుస్తున్నారు వీళ్ళంతా అంటే, అన్య స్త్రీలను జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో వారి అవివేకము అజ్ఞానాన్ని ఒప్పుకొని కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తారు. నాకు ఇంకా బాగా నెహెమ్యాను గురించి నాకు బాగా నచ్చేది ఇంకొక కార్యం ఏంటంటేనండి, 9వ అధ్యాయం 5వ వచనం నుండి 6 నుండి అనుకొని 6 నుండి ఈ 9వ అధ్యాయం 37 వచనాలు ఉన్నాయి. 37 వచనాలు కూడా దేవుడు ఏ విధంగా తన ప్రజల కొరకు ఎలా సృష్టించేశాడు, ఎలా స్థాపించాడు, ఏ విధంగా వాళ్ళ మీద దేవుడు శ్రద్ధ పెట్టాడు, అలాగ శ్రద్ధ పెట్టిన ఆ ప్రజలను దేవుడు ఆశీర్వదించుటకు దేవుడు ఒకరిని ఎలా ఎంచుకున్నాడు, ఒకరిని ఎలా ఆశీర్వదించాడో ఈ విషయాలు అబ్రహాం మొదలుకొని సృష్టారంభం నుండి అబ్రహాము మొదలుకొని మరి ఇశ్రాయేలీలు ఈ రోజు వరకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఇశ్రాయేలు ఎలా చేశారో, పితరులు ఎలా చేశారో, కొంతమంది ఎలా లోబడ్డారో, కొంతమంది ఎలాగా వ్యతిరేకించారు, ఏ రాజులు యుద్ధానికి వచ్చారు, ఎవరెవరి చేతిలోనూ దేవుడు విడిపించాడు. అబ్బా ఎంత క్షుణ్ణంగా మొత్తం కంటగా చెప్పేశాడండి, రాసి పెట్టాడు. ఇందులో ఓ బుక్లో చదవలేదండి, ప్రార్థన చేస్తున్నాడు కళ్ళు మూసుకొని, ఆకాశం వైపు చేతులెత్తి దేవుని స్తుతిస్తూ పితరులైన అబ్రహామును పిలిచిన దినం మొదలుకొని నేటి వరకు దేవుని ప్రేమ, దేవుని సంకల్పం, దేవుని కృప ఎంత అధికంగా తన ప్రజల ఎడల ఉందో, ఎంతగా ఆయన క్షమించుకుంటూ కనికరించుకుంటూ రాజులను సంహరిస్తూ వాళ్ళను హెచ్చిస్తూ వాళ్ళను ఘనపరుస్తూ ఏ విధంగా నడిపించాడో మొత్తం అంతా ఎంతసేపు చెప్పాడండి. ఎజ్రా అలాగే సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు, నెహెమ్యా చేశాడు, దానియేలు చేశాడు, అలాగే సొలొమోను కూడా చేశాడు, కొంతమంది చేశారు. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే ఆ ఇశ్రాయేలు చరిత్రను ఆది నుండి చరిత్రను వివరించిన వాళ్ళు ఒకడు స్టెఫెన్ ఉంటే, ఒకడు అపొస్తలుడైన పౌలు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి మనం అంటే, అసలు ఇవాళ చెప్పిన వాక్యం తెల్లారి గుర్తుంటుంది చాలా మంది. ఓ రికార్డ్ అయింది కదా నాకు గుర్తేనండి అన్నారు. ఒకవేళ రికార్డే మన దగ్గర లేదనుకో, వాక్యం మన అంతరంగంలో మన హృదయంలో ఉండాలి. దేవుడు తన పితరులకు ఏమేమి కార్యాలు చేశాడో మీకు క్షుణ్ణంగా గుర్తుండాలి. చెప్పమంటే అడ్డు లేకుండా చక్కగా వివరించగలిగిన ఆ జ్ఞానం ఉండాలి. ఈరోజు మేము ఆ విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం.
పితరుల గురించి తాతల గురించి చెప్పమ్మ కొంచెం అంటే మంచిగా చెప్పేస్తారు ఎవరైనా సరే. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నోళ్ళు తెలిసిన కాడికి క్షుణ్ణంగా పోదు. దేవుడి గురించి చెప్పమ్మా ఆయన ఏమేం చేశాడు ఇశ్రాయేళ్ల కంటే మొదలు చివరి ఉండదు. ఎందుకని? వాటి మీద ఉన్న శ్రద్ధ వీటి మీద ఉండదు. మన శ్రద్ధ ఉండాల్సింది ఆధ్యాత్మిక విషయాల మీదనే. శరీర సంబంధమైన వాటి మీద అంతగా మీరు ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. అంతగా ప్రాధాన్యత ఇవ్వద్దు స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది. బైబిల్ చదివితే కదండి చాలా మంది. చాలా నిర్లక్ష్యం చేస్తారు. చదువువాడు వినువాడు దైకొనివాడు ధన్యుడు, ఎందుకంటే సమయము సమీపించింది కనుక అని బైబిల్ చెప్పింది. దేవుని రాకడ దినంలో మనం బైబిల్ బాగా చదువుకోవాలి. బైబిల్ బాగా శ్రద్ధగా మనము వినాలి అనుసరి. ఇవి మనం చేయాలి. మనం హృదయంతరంగంలో భద్రపరచుకోవాలి. తన పితరుల గురించి ఎంత చక్కగా 6 అధ్యాయం మొదలుకొని 37 అధ్యాయం వరకు ఇశ్రాయేలు అబ్రహామును పిలిచిన మొదలుకొని ఆయన్ను అబ్రాహామును పిలిచి ఆ కల్దీయ దేశంలో పిలిచి అతడిని ఎంత నమ్మకమైన వాడని, ఆ మనస్సు గలవాడని ఎరిగి అతనికి అబ్రహాం అని పేరు పెట్టావు. నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి 7 జాతులను ఎల్లగొట్టి ఆ స్వాస్థ్యమంతా అబ్రహాంకి ఇచ్చావు, జనములకు తండ్రిగా చేశావని ఎంత చక్కగా హోల్ హిస్టరీ మొత్తం తన ప్రార్థనలో చెప్పడం మొదలుపెట్టాడు. సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఎంత చేసినా మేము ఇంకా నీ దృష్టికి దోషులమవుతూనే ఉన్నాం, అవివేకులమవుతూనే ఉన్నాం, అజ్ఞానులమవుతూనే ఉన్నాం. అయామములను క్షమించుమని 10వ అధ్యాయములు అంటాడు. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిన వారెవరనగా అని వాళ్ళ పేర్లు మొత్తం రాసి పెట్టారు. ఏమని ముద్రలు వేసారు? ఇక మేము ఇట్లా ఉండము, ఈ ప్రకారంగా ప్రవర్తించము, మేము ఎవరెవరినైతే అన్య జనులలో చేసుకున్నామో వాళ్ళందరినీ మేము పంపించేస్తాము, అలాగే మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తాము, దేవునికి ఇవ్వాల్సిన ఆ మొక్కుబడులు బలులు అర్పణలు అన్నీ చెల్లిస్తాము, దేవుని ఆలయాన్ని కూడా విడిచమని శపథము పూని మరి ప్రమాణం చేయటకు వాళ్ళందరూ కూడారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడా మేము విశ్రాంతి దినం లెక్క లేకుండా బయట ఉండడం, బరువులు ఎత్తడం, పిచ్చి పనులన్నీ చెయ్యం అని అన్నీ చెప్పుతూ దేవునికి ఇవ్వాల్సిన అర్పణల విషయంలోను, ప్రదంఫలాల విషయంలోను, మొక్కుబళ్ళ విషయంలో, అలాగే వివాహాలు చేసుకునేటప్పుడు అన్య స్త్రీలను చేసుకోకుండా జాగ్రత్త పడే విషయంలో వీటన్నిటిలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాము అని వాళ్ళు హృదయపూర్వకంగా ఒప్పుకొని పంటల్లో భాగం ఇస్తామని ఒప్పుకొని ఆఖరికి చివరి వచనములు అంటాడు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలా మంది 1వ తారీఖు నుంచి బల్లో పాలు పొంది ఆ యొక్క దశంభాగం పెట్టులో వేసి వెళ్ళిపోతే మళ్ళీ అడ్రస్ ఉండదు. ఆ డ్యూటీ కదండి రాలేకపోయామండి. పాస్టర్ గారు కోపడుతూనే ఉంటారు, హెచ్చరిస్తూనే ఉంటారు, కానీ ఆ జ్ఞానం వాళ్ళకు ఏం ప్రయోజనం ఉండదు. ఎప్పుడు మీరు జీవిత కాలం నీవు నియమించబడిన నియామక దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళడం, ప్రార్థించడం మనం మానకూడదు. శనివారము, ఆదివారం, అలాగే కొన్ని చర్చెస్లో శుక్రవారము, ఆదివారం, వారానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దేవుడు దైవజనుల నుంచి ప్రేరేపించినట్టు ప్రకటించినట్లుగా మనం తప్పకుండా హాజరై మనం దేవుని సన్నిధిలో మందిరాన్ని విడిచిపెట్టకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మరి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇలాగా నెహెమ్యా గ్రంథం అంతా కూడా చాలా ప్రక్షాళన చేస్తూ, చాలా విధి విధానాలు నిర్వర్తిస్తూ, ధర్మశాస్త్ర గ్రంథములు ఏమేముందో అది మేము చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అది ఇప్పుడు చేయడానికి ఒక శబదం పూనాలి. ఒకవేళ అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఉంటే వారందరినీ మనం విడిచిపెట్టేయాలి, ఏం పర్వాలేదు, విడిచిపెట్టాలి. ఇప్పుడు తెలిసిందిగా మీకు, ఇప్పుడు మీకు అర్థమైందిగా. పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టాల్సింది, ఎందుకంటే వాళ్ళు అన్నీ అంతే అని ఖచ్చితమైన ఒక రూల్ పెట్టి అందరినీ కూడా మరి వదిలేశారు. ఆ దినములో అష్డోదు, అమ్మోను
13వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడు. యూదులు అంటే ఎవరిని చేసుకున్నారండి చూసారా? వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. ఇంత స్పష్టంగా బైబిల్లో చెప్పాడు. దేవుని భాష రాదు, బైబిల్ భాష రాదు. ఏదో పిచ్చి భాషలు, ఏదో ఫ్రెండ్స్ చేసే ఆ ఫ్రెండ్స్ ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా వాళ్ళతో సావాసం అది నేర్చుకొని మాట్లాడుతుంటారు వాళ్ళ పిల్లలు. వీళ్ళకేమనిపించదు. మరి బయటకు వెళ్తారు కదండి, కాలేజీకి వెళ్తారు కదండి, వాళ్ళతో స్నేహం చేయడం తప్పదు కదండి. ఇది సమర్థ. ఏం చేద్దాం? అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా దైవికమైన రోషం కలిగి ఉండడం అనేది మనకు చాలా ఆశీర్వాదం. మరి ఎప్పుడు చూసినా మరి దైవజనులకు ఇదే పని అంటే అదే పని. మేము చెప్పకుండా ఉండలేము అన్నాడు ఇర్మియా. నీవిచ్చిన వాక్కు మౌనంగా ఉండి శ్రమ వస్తుంది, కీడొస్తుంది, నీకు బాధ వస్తుంది అని ఊరికే చెప్తుంటే వాళ్ళు నా మీద ఇచ్చుకుంటారు. కానీ చెప్పకుండా నోరు మూసుకున్నామంటే నేను ఉండలేను. అది నా హృదయములో నా కడుపు అగ్ని వలె మండుతుందంటే చేసే మాటే అగ్ని. దాచుకొని ఉండేది కాదు, ప్రకటించాలి. ప్రకటిస్తే మనమేమో స్వీకరించి దాన్ని అంగీకరించాలి. మామూలుగా చెప్పచ్చు కదండి, ఎప్పుడు చూసినా కోపంగా. నిన్న అంటుంది మీ చిన్నబ్బాయి ఒక ఆవిడ అంటుంది, చెంపలు వాయించేస్తాడండి అంటుంది. ఏంటి బిడ్డ? అవునమ్మా, అలా అలా ఉంటుంది వాక్యం. ఇంకా ఈయనైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళని ఏం చేశారో తెలుసండి? 25వ వచనం చదువుతున్నారు. అలాగ భాష రాట్లే, ఏమీ రాట్లే. అది చూసి అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వాళ్ళ తల వెంట్రుకలను పెరికేశారు. మీ కుమారులకు వేరే అమ్మాయిలను ఎలా చేశారు? వేరే అబ్బాయిలను మరి మీ కుమార్తెలకు ఎలా ఇచ్చారు? ఏంటిది? దైవిక విధానమేనా? అసలు మీరు యూదులేనా? యూదుల భాష మీకు రాట్ల, మీ పిల్లలకు రాట్ల. ఇప్పుడు నువ్వు నేర్చుకుని మీ పిల్లలకు నేర్చుకుంటుండా లేదా నీకు తెలియట్లే. ఎందుకు ఇలా చేశారని నిహేమ్యా అయితే ఇప్పుడు మాటలతో సరిపోయి ఆయన కొట్టేశారంటే కూడా అండి. దైవికమైన రోషం మనకు ఉండడం ఎంతో అవసరం. మన ఇంటి వారిని అలా శిక్షించి అయిన బుద్ధి చెప్పి సరి అయిన మార్గంలో వారిని నడిపించడం మన విధి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి? ఒక మామూలు ఉద్యోగస్తుడు కానీ యూదు, ప్రత్యేకించబడిన కుటుంబానికి వంశానికి చెందినవాడు, సున్నతి సంస్కారం కలిగినవాడు కనుక దైవికమైన రోషం కలిగి నెహెమ్యా బ్రతికాడు. నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాలు ఎక్కడ చూసినా చక్కని సంస్కరణలు చేసినట్లే ఉన్నాయి. యాజకుడైన ఎజ్రా శాస్త్రిని పిలుచుకొని కలుపుకొని పెద్దలను మరి ప్రధానులను కొంతమందిని ఏర్పరిచి అన్ని మంచి కార్యములే చేయడానికి పూనుకున్నాడు నెహెమ్యా. ఒక్కొక్క వంశానికి, ఒక్కొక్క పట్టణం, ఒక గ్రామానికి ఒక నెహెమ్యా లాంటి ఉంటే చాలు అనిపిస్తుంది. వారి వంశం ఉద్ధరించడానికి ఒక నెహెమ్యా ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈనాడు కాలంలో కూడా నెహెమ్యాలు లేవాలని మనం ప్రార్థన చేయాలి. దుష్టుడి యొక్క పన్నాగం పసిగట్టగలిగిన జ్ఞానం వాళ్ళకి కావాలి. వాళ్ళ తంత్రాలను ఎరిగిన వారంగా మనం బ్రతకాలి. ప్రతి విషయంలో మనం ఒక ప్రత్యేకమైన వారంగా, దేవుని వాక్యం మనకు పరిపూర్ణంగా లోబడే వారంగా, దాన్ని అనుసరించే వారంగా, దాన్ని మనం పాటించడమే కాదు ఇతరులకు బోధించే సమర్థత, సామర్థ్యం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. ఒక సంస్కరణ చేయడానికి మనకు చాలా రోషం అవసరం, సమర్థత అవసరం, వాక్య జ్ఞానం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట ఉంటుంది, దేవుని కార్యం అశ్రద్ధగా చేయవాడు మాత్రమే కాదట, రక్తము ఓడ్చకుండా కత్తి దూయివాడు శాపగ్రస్తుడు అని ఉంది. అంటే ఏంటండి? రక్తం పోయకుండా ఎవరినైనా కత్తితో పొడవగలమా? లేదు. అది ఎట్లా అంటే గొడ్డు తీసుకు చంపాలి. మరి చంపడం పాపమేగా. అట్లా మరి ఏంటి అక్కడ భాష? ఆ భాషకి అర్థం ఏంటి?
అంటే ఎక్కడ నొచ్చుకుంటారో అని గాడ్ బ్లెస్ అని చెప్తారు చూడు, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంటుంది బైబిల్. రక్తం ఓడుస్తుందని, వాళ్ళు నొచ్చుకుంటారని, వాళ్ళు బాధపడతారని ఏమీ చెప్పకుండా ఉంటే నేను శాపగ్రస్తురాలను అవుతాను. అలాగే ఆ దైవజనుడు శాపగ్రస్తురాలు అయితే ఇంట్లో చెప్పకపోతే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. ఏంటి నువ్వేం చేస్తావు? నీకు తెలియదా? అలా చెప్పాలని తెలియదా? అలా నడిపించాలని తెలియదా? హెచ్చరించాలని తెలియదా? దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాసి పెట్టాడు. 48:10 చదివితే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని అంతటితో వదిలిపెట్టకుండా, రక్తము ఓర్చకుండా కత్తి దూయివాడు శాపగ్రస్తుడగును అని రాసి పెట్టాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 10 నేను చదువుతున్నా, 48:10. యెహోవా కార్యమున శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక, రక్తం ఓడ్చకుండా ఖడ్గం దూయివాడు శాపగ్రస్తుడగును. అంటే నొప్పి రాకుండా వాక్యం అనే ఖడ్గం అతని మీద ప్రయోగిస్తే నువ్వు శాపగ్రస్తుడే. చెప్పాల్సి వచ్చినప్పుడు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటాడు. అక్రమముగా నడుస్తున్న వారిలో బుద్ధి చెప్పండి అని సహోదరులకు చెప్పాడు దేవుడు. నీ సహోదరుడు మార్గం తప్పి తిరుగుతుంటే పట్టించుకోకుండా ఉండకు, హెచ్చరించు అని చెప్పాడు. ఇన్ని మాటలు మనకు చెప్పినా అది యాజకుల పని, మా పని కాదని ఒకరు. యాజకులేమో మట్టంటే మన వీళ్ళందరూ వెళ్ళిపోతారని గాడ్ బ్లెస్ అని కూడా చేరే వాళ్ళు ఉన్నారు. అయితే మనమైతే అలా ఉండొద్దని వాక్యమే హెచ్చరిస్తుంది. ఎంట బయట ఎక్కడైనా దేవుని వాక్యాన్ని ఉపయోగించాల్సిన సమయం వస్తే, అక్రమం జరుగుతుంటే, దైవ విరోధ కార్యాలు జరుగుతుంటే, వాక్యానుసారంగా జీవించని వారిని ఇంట్లో నీకు తెలిసిన వాళ్ళల్లో, నీ కనబడిన వాళ్ళని జరిగితే రోషముతో ఆ పని చేయటకు నువ్వు పూనుకోవాలని నెహెమ్యా గ్రంథం మనకు బోధిస్తూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గమని మనకు తెలుసు. ఆ వాక్య సత్యాన్నే మనం పట్టుకొని ఇతరులను సంస్కరించి మనం సరి అయిన స్థాయిలో ఉండి, మనము జ్ఞానం కలిగి సాతాను తంత్రాలు ఎరిగిన వారమే, ఏ ప్రలోభాలకు లొంగకుండా దైవిక రోషం కలిగి ఇతరులను హెచ్చరించి నడిపించగలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుని దగ్గర పొందుకొని ఈ ధర్మశాస్త్ర విధులు కట్టడాలన్నీ ఉన్నట్లుగా అనుసరించి నడుచుకుంటూ మనం పూనుకోవాలి. మన తోటి వారిని ఆ ప్రయోగం నడిచేలాగా మన వారిని నడిపిస్తాం, పూనుకొంటాం. అదొకటి మనది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా చేసిన వాడు నెహెమ్యా. అవునండి, గొప్ప యాజకుడండి అతను, ధర్మశాస్త్రోపదేశకుడండి కాదండి. సామాన్యమైన మామూలు చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం కూడా కాదు. చిన్న ఉద్యోగమా ఉందా లేదా అది కాదు. దైవిక రోషము, దైవిక సంస్కరణ జరగడానికి కావలసిన తపన ఉంది. పడిపోయినది ఏదైనా ఉంటే అది గోడ కానీ మనిషి కానీ అది ఆధ్యాత్మిక స్థాయిలు కానీ తిరిగి నిర్మించే ఒక శక్తి ఆయనలోనూ ఉంది, ఒక సమర్థత ఉంది, ఒక రోషం ఉంది. కాబట్టి జారిపోయారండి, వెనకపోయారండి, అదే చూస్తామండి అనే ఆ అవివేకమైన మాటలకి ప్రభు పాదాలు పట్టుకొని కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి వాళ్ళని సంస్కరించుటకు బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఆ పనికి నేను సిద్ధం ప్రభు, నాకు పరిస్థితులు అనుకూలపరచమంటే రాజే మనసును మార్చి అన్ని ప్రొవైడ్ చేసిన దేవుడు తప్పకుండా మనకు కూడా తక్కువ పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. అయ్యా వాళ్ళు తొలగిపోతున్నారు, వెనకబడిపోతున్నారు అని చెప్పి నేను వాళ్ళని సంస్కరించాలని ఆశపడుతాను. అందుకు పరిస్థితి అనుకూలంగా మార్చయ్యా అని నెహెమ్యా ప్రార్థన చేసేట్టే మనం చేస్తే తప్పకుండా అన్ని దేవుడు ఆ రోజు ముందు ఉండాలి. ఆ దైవిక ఏర్పాటు ఉండాలి. నీకు ఒక మేధావి చెప్పాడు, నీ అడుగులు తడబడుతున్నాయా? తడబడినా పర్వాలేదు, తప్పటడుగులుగా వేసినా పర్వాలేదు, కానీ సరి అయిన గురి దగ్గరికి ఒకప్పటికి అది మంచి నడక అయిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు మార్గం ఏందో, ఎక్కడికి పోదామని ప్రయాణం అయ్యో, గమ్యం ఏంటి అది తెలుసుకో ఫస్ట్. ఇప్పుడే నడవలేకపోతున్నావా? ఒక్కొక్క అడుగు వేస్తున్నా జారిపోతున్నావా? కానీ గమ్యం ఏది? అటే కదా.
ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా కొద్దిసేపటికైనా సరిగ్గా నడిచి నువ్వు గమ్యం చేరుకోగలవు. దేవుడికి మహిమ. మన గురి మంచిదై ఉండాలి, మన గమ్యం సరి అయినదై ఉండాలి, మనం చేసే పని కరెక్ట్ అయినదై ఉండాలి. అది కూడా దేవుడు చూపించి దిశ నిర్దేశం చేసినదై ఉండాలి. దేవుడికి మహిమ కలుగుతారు. కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి మన బిడ్డలను హెచ్చరిస్తూ ఉండాలి. చూడండి, కొంతమందికి భాష రాకపోతే ఊకోలే, దైవిక విధానం లేకపోతే ఊకోలే, వెంటనే వాళ్ళను వాదించి ఇట్టి కుమార్తెలను వేరే వేరే చేసి ఇలా చేసినటువంటి వాళ్ళని ఊరుకోలే. ఏం చేశాడు? ఇట్టి కార్యములు జరిగించిన ఇశ్రాయేలు రాజు సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములు అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమించబడిన వాడు, ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలను అతని చేత సహా పాపం చేయించలేదా? ఇవన్నీ ఎప్పుడో మనకు ముందే తెలుసుదా? నువ్వు వినలేదా? నువ్వు చదువుకోలేదా? నీకు తెలవదా? మీరెందుకు ఇలా చేశారు అని వాళ్ళని హెచ్చరించి వాక్యం ఎత్తిపట్టి నాశనం అయిపోయిన వాళ్ళని చూపించి నిలబడాల్సిన విధానం ఏదో నేర్పించి వారిని సరి చేస్తున్నాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం. వాక్యం ఎరిగి ఉండాలి, ధర్మశాస్త్రం ఎరిగి ఉండాలి, దేవుని కట్టడలను ఎరిగి ఉండాలి, దేవుని విధులను ఎరిగి ఉండాలి. ఏం నిలవకుండా యేసు ప్రభు నేను నమ్ముతున్నానంటే నువ్వు బళ్ళోకి కూర్చుంటే నీకు చదువు రాదు. అక్కడ చెప్పేదంతా క్షుణ్ణంగా నువ్వు గ్రహించి రాసి పరీక్ష రాసి పాస్ అయితే నువ్వు మంచిగా చదువు వచ్చినట్లే. గుళ్ళోకి వెళ్ళినా అందుకే దైవిక రోషం అనేది మనకు లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నష్టం. గుంపులో గోవింద అందరికి చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, గుంపులో అందరికి మనం వింటున్నాం. నీ కొద్ది నువ్వు ఒక్కదాన్ని ఉంటున్నావని, నువ్వు ఒక్కదానికే దేవుడు మాట్లాడుతున్నాయి, నీ ఒక్కడితోనే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా శ్రద్ధగా వినాలి. నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పుకోవడానికి చేతనవ్వ. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా ఎన్నో పాఠాలు మనకు నేర్పించాడు. దయచేసి నా మాట మన్నించి నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాలు మరలా ఒకసారి పెద్దగా చదువుకోవాలని ఆశపడుతాను. ఎన్నో సంస్కరణలు చేశాడు. ఎంతో మంది త్రోవ తప్పి ఉంటే, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే, ధర్మశాస్త్ర విధులు ఎరిగి ఉండి నడుచుకోకపోతే వారికి నేర్పించాడు, వారిని గద్దించాడు, కొట్టాడు, అవసరం వస్తే బుద్ధి చెప్పాడు, సరైన దారిలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం ఆయన ప్రేమ చేత యెరూషలేము మీద ఉన్న మక్కువ, దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆయన అనుసరిస్తూ వాటిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఇతరులు కూడా ఆ మార్గం నడవాలని చూస్తారు. నేనంటాను, చాలా మంది అమెరికా కొన్ని రోజులు పోతే, ఇంకొక దగ్గర కొన్ని రోజులు పోతే, వీళ్ళకి ఇంత కట్టుబడి మొత్తం మర్చిపోయి అక్కడి ఫ్యాషన్లు, అక్కడి విధానాలు, అక్కడి పద్ధతి అన్ని నేర్చుకుని వాక్యాన్ని పక్కకు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది. సమస్య మన ఇంటా వంట లేని అన్ని అలవాట్లు నేర్చుకునే వాళ్ళు కొంతమంది. నాకు అసలు కొంతమంది తెలుగే రాదంటారు, తెలుగు వాళ్ళేమో. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మదర్ని మర్చిపోతావమ్మా అమెరికా పోతే అన్న ఒక అమ్మాయిని. నేను మర్చిపోయానండి. మరి మదర్ టంగ్ ఎందుకు మర్చిపోయినా అన్నా. అవుతుంది కాదు బిడ్డ. మనం ఎక్కడున్నా మనదేంటో, మన ఉనికి ఏంటో, మనం ఎవరమో, మనం ఏంటో అర్థం చేసుకుని ఆ ఉనికిలో బతకాలి. దాదాపు 400 సంవత్సరాల పైననే ఇస్రాయేలీలు మొత్తం అంతా కూడా చెదిరిపోయారు. ప్రపంచం అంతా కూడా కొందరు ఆదరించారు, కొందరు ప్రేమించారు, కొందరేమో వాళ్ళని బానిసలుగా చూసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారని చరిత్ర చెప్తుంది. అయితే వాళ్ళు తమ భాష మర్చిపోలే, తమ దేవుడు ఎవరంటే చెప్పగలరు, భాష ఏంటో చెప్పగలరు, అదే మాట్లాడగలిగారు వాళ్ళు. తర్వాత వాళ్ళ యొక్క సంప్రదాయాలు మర్చిపోలేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఊర్లల్లో, కర్ణాటకలో, తెలుగు రాష్ట్రాల్లో యూదుల కొరకు వాళ్ళకు హోటల్ కూడా ప్రత్యేకంగా నిర్మించారు. ఎందుకంటే మేము ఇక్కడికి తెలియలేమండి, మా హోటల్ ఇట్లుంటుంది, మేము కూర్చునే విధానం ఇట్లుంటుంది అని అట్లా కట్టారు వాళ్ళకు.
అంటే వాళ్ళ పట్టుదల, వాళ్ళ రోషం చూసి సరే కడదాం ఏమైంది, వాళ్ళు వచ్చి మన హోటల్లో తినిపోతారు కదా అన్నట్లుగా వాళ్ళే మెల్ట్ అయ్యారు. చూసారా ఎంత గొప్ప సంగతి. 100 ఏళ్ళు చెదరిపోతే అంటే అమ్మ అయ్యో పిల్లలకు నేర్పారా నేర్పలేదా? మనలాగా ఉన్నారా? అంటే కొంతమంది నేర్పని వాళ్ళని నేను ఉద్దేశించి మాట్లాడుతున్నా, పట్టించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. దైవిక రోషం కలిగిన ఆ బిడ్డలను చూసి రోషం లేని వారిని అతను దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. మేమెవరము ఏంటో తెలపని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట. వంశావళి చెప్పలేదట, ఇంటి పేరు చెప్పలేదట. ఇంతకన్నా దరిద్రం ఏంటండి అని 430 సంవత్సరాలు చెదిరిపోయినప్పుడు ఇశ్రాయేలులు ఆ పని చేయలేదండి. కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన పిల్లల్ని పెంచాలి, మన బిడ్డలను పెంచాలి, మన కుటుంబాలతో ఉండాలి. మనమే ఒక రోషం కలిగిన దేవుని బిడ్డలంగా నడుము కట్టుకొని దేవుని కోసం నిలబడాలి. నీవు నిలబడితే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిలబడుతున్నారా లేదో చూసుకోవాలి. ముందు ఇల్లు చూడకుండా ఉటికు ఏమంటారు కదా, అది చేయొద్దు. మనం ముందు ఇంటిని చూసుకో. నీ భర్త ఎలా ఉన్నాడు, నీ భార్య ఎలా ఉంది, అలాగే నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీకు ఇంకా ఇరుగు పొరుగు నీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీదే. ప్రభు నిన్ను అడుగుతా. అందుకే మీరేం చేస్తారో నాకు వద్దయ్యా, నేను నా ఇంటి వారిని అని సేవిస్తామని చక్కగా చెప్పాడు యెహోషువ. కనుక రాహాబు అనే వేశ్య ఏమో ఎరుకోపిన ప్రజల సంఖ్య ఏమో, కానీ నేనైతే నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళు, వారు కలిగిన వారందరినీ రక్షించమని అడుగుతున్నానయ్యా. తీసుకురాయి. నేను మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారం చేయండి అన్నది. అలాగే సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం అలాగే చేద్దాం. దోషం కలిగిన దేవుని బిడ్డలంగా వాక్యమును నేర్చుకుని ఇతరులకు ప్రకటించే వారంగా, ఇతరులను హెచ్చరించే వారంగా మనమందరము ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.